అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ అధినేతగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను. మన దేశ పరిస్థితి చాలా గందరగోళంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే యంగ్ ఇండియా అంటారు, అంటే యువకులున్న దేశం మనది. ఎక్కువ యువకులు ఉన్నారు, ముసలి వాళ్ళు తక్కువ జనాభా ఉన్నారు. ఆ యువకులు అనేది గంటకు ఒక సూసైడ్ అవుతుంది మన భారతదేశంలో. ఎందుకు అవుతున్నాయి, దాని కారణాలు ఏంది? ఈ నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ కరోనా క్రైసిస్ వల్ల ఉన్న జాబులు ఊడిపోయినాయి, వాళ్ళ సంసారాలు అతలాకుతలం అవుతున్నాయి, పెళ్లిళ్ళు అవ్వడం లేదు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మన దేశంలో కట్నం ఇవ్వాలి, బంగారం పెట్టాలి, ఆస్తులు. ఏం లేనోడు గాని ఇల్లు అమ్ముకొని అప్పు చేసన్నా ఇయ్యాలి, అప్పుల పాలవుతుర్రు. ఇది పరిస్థితి. దీనికంతా కారణం రాజకీయ నాయకులే. ఈ పాలకుల వల్లనే ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈ పాలకుల వల్లనే కారణం. ఏ విధంగా కారణాలో నేను ముందు కంక్లూజన్ లో చెప్తాను. ఇది ఫస్ట్ ఇంగ్లీష్ లో ఉంటది, ఆ తర్వాత తెలుగులో ఉంటది. ఇది మీరు తప్పక చూడండి ఎండ్ అయ్యే మటుకు. మీ జీవితాలు మీరు కాపాడుకోండి. మనమందరం కలిసి పోరాడదాం, పాలకుల మీద పోరాడదాం. ఇది తప్పు, ఇది ఒప్పు అని పోరాడితేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశమే ఈ వీడియో. టాపిక్ వచ్చేసి యంగ్ ఇండియా సూసైడ్ డెత్స్ డైలీ 1 person in 1 hour. Description: Suicide remains one of the leading causes of deaths in India. Risk factors of suicide: unemployment, job loss, financial stress. India reported an average of 381 deaths by suicide daily in the year 2019, totaling 1,39,123 fatalities over the year, according to the latest National Crime Records Bureau data. According to the statistics by the National Crime Records Bureau, which functions under the Union Home Ministry, the suicide rate in cities was higher. Suicide by hanging 53.6%, consuming poison 25.8%, drowning 5.2%, self-immolation 3.8% were the prominent means of committing suicides. Family problems other than marriage related issues were behind 32.4% of suicides, marriage related problems 5.5%, and illness 17.1%. Together accounted 55% of the total suicides in the country during 2019. For every 100 suicide deaths, 70.2 were males and 29.8 females. The National Crime Records Bureau, which collects data from police records cases, stated. Every 1 hour, one student commits suicide in India. Telangana has the third highest suicide rate in the country at 20.6%, after Chhattisgarh 26.4% and Kerala 24.3%. As many as 7,675 persons died by suicide in Telangana during 2019. This is Bangaru Telangana ruling by CM KCR. Root cause of reasons: India is a corruption and commercial country. No demand value for earned incomes. More demand values for unearned incomes. After completing school education, no counseling will be given by government to the students. Science, commerce, engineering, medicine and other, which field is better to do the course. No demand for private jobs in India. Corrective and preventive action: Government of India should be done devalue of immovable properties, make more demand for private jobs by implementing the systems and policies. Conclusion: Indian young future generation will become worse due to climate change crisis and technology transfer from petrol diesel vehicles to electric vehicles, and also upgrading to artificial intelligence workforce. ఈరోజు భారతదేశంలో గంటకు ఒక యువకుడు సూసైడ్ చేసుకుంటాడు, ఆత్మహత్య
చేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీనికి కారణాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే మనిషి బతకాలంటే చదువుకున్న వయసులో చదువుకోవాలి, పెళ్ళిడు వయసులో పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా చేసే వయసులో బిజినెస్ చేయాలి, పిల్లల్ని కనాలి, సెట్ కావాలి. ఒక మనిషికి పెళ్లి అయిందనుకో అతనికి ఇల్లు కావాలి. ఆ ఇల్లు కొనలేని పరిస్థితి ఈ రోజులలో అదనమాట. సో ఈ సూసైడ్ అనేది చాలా దారుణం. మన టీవీలలో చూపెట్టరు కానీ, ఏదో క్రైమ్ కు రిలేషన్ ఉంటేనే టీవీలో చూస్తారు కానీ ఈ సూసైడ్ రికార్డ్ అనేది డైలీ చూపిస్తుంటే బెటర్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంది? నిరుద్యోగము, ఈ కరోనా క్రైసిస్ వల్ల ఉన్న జాబులు ఓడిపోయినాయి. దాని మూలంగా కూడా ఎంతో మంది కరోనాతో చచ్చిపోయారు. కరోనాతో జాబులు ఓడిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, అప్పుల పాలయ్యారు. ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు ఇవే కారణాలు. సో భారతదేశంలో 381 చావులు సూసైడ్ తోని జరుగుతున్నాయి. ఇది 2019లో, అంటే కరోనా రాకముందు, అన్ని మంచిగా ఉన్నప్పుడే, కరోనా రాకముందే ఈ డేటా 381 డెత్స్ డైలీ చనిపోయారు. సో దానికి టోటలింగ్ ఆ మొత్తం ఇయర్ లో 1,39,123 మంది చనిపోయారు. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఉన్నదన్నమాట. సో ఈ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో సూసైడ్ రేట్ అనేది సిటీలో ఎక్కువ ఉందన్నమాట. సూసైడ్ యువకులు ఎక్కువ సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. సో మనం ఇంతకుముందు వార్తల్లో చూసినాము, ఆంధ్రప్రదేశ్ లో జాబ్ క్యాలెండర్ అని అక్కడ సీఎం చూసంగానే అందరు నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు. ఇది పరిస్థితి. సూసైడ్ అనేది హ్యాంగింగ్ అంటే ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు 53.6%, విషం తాగి చనిపోయిన వాళ్ళు 25.8%, డ్రౌనింగ్ అంటే చెర్ల దుంకడం, బాయిల దుంకి చచ్చిపోయిన వాళ్ళు 5.2%, అండ్ తగలబెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు 3.8%. వీళ్ళు కమిటీ సూసైడ్ చేసుకుంటారు అనమాట, ఆత్మహత్యలకు. సో చాలా మటుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎంత? 32.4%. ఎందుకంటే మన దేశంలో డబ్బుకు వాల్యూ ఎక్కువ, కానీ డబ్బుకు ఆ రూపాయి డాలర్తో పోలిస్తే పిచ్చుకతో సమానం. డబ్బుకు వాల్యూ ఎక్కువ. ఏది కానీ డబ్బు లేకున్నా కానీ డబ్బుతోనే ఆలోచిస్తారు, డబ్బుతోనే టెన్షన్ తీసుకుంటారు, డబ్బుతోనే ప్రాణాలు కోల్పోతారు అన్నమాట. సో మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల 5.5% ఉన్నది. ఇంకోటి బలహీన పడడం, రోగంతో బలహీన పడడం 17.1% ఉన్నదన్నమాట. ఈ మూలంగా సూసైడ్ కు పాల్పడ్డారు. సో ప్రతి 100 సూసైడ్ డెత్స్ లకు 70.2 మగవాళ్ళు ఎక్కువ చనిపోతుండ్రు, ఆడవాళ్లు తక్కువ చనిపోతుండ్రు. 29.8 ఫీమేల్స్ యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం. ఈ డేటా పోలీస్ రికార్డ్స్ తోని తీసుకుంటారు అనమాట. ఎందుకంటే మన దేశంలో ఇవన్నీ రిపోర్టెడ్ కేసెస్, యాక్చువల్ కేసెస్ ఎంతో ఉంటది, డబుల్ ఉంటది. ఇప్పుడు కరోనా వల్ల తెలంగాణలో చనిపోయారు, కరోనా వ్యాధి వచ్చి. అదే నువ్వు జిహెచ్ఎంసీ లో పోయి డెత్ సర్టిఫికెట్లు ఎన్ని ఇచ్చిందంటే 5 డిజిట్స్ అంకెలే ఉంది చనిపోయిన వాళ్ళు. ఇది పరిస్థితి మన దేశంలో. ప్రతి గంటకు ఒక యువకుడు మన దేశంలో చనిపోతున్నాడు. తెలంగాణ అనేది 3వ రాష్ట్రం, మూడో స్థానంలో ఉంది సూసైడ్ చేయడానికి, ఆత్మహత్యలు చేసుకునే సూసైడ్. ఇదే సీఎం కేసీఆర్ పరిపాలన, ఇదే నాని బంగారు తెలంగాణ. ఎంతో మంది 800 మందిని బలి తీసుకొని నువ్వు తెలంగాణ ఏర్పాటు చేసి, తెలంగాణ కన్నా ముందు రియల్ ఎస్టేట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, నువ్వు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి, కంపేర్ చేస్తే స్టాటిస్టిక్స్ 3 ఎక్కువ పెరిగింది. ఒక గజము జాగ కొనలేని పరిస్థితి. ఈ రోజు యువకునికి ఒక ఉద్యోగం ఇప్పించి వాడు పెళ్లి చేసుకొని ఇల్లు కట్టాలంటే వాడు ఏం కడతాడయ్యా? ఒక పారి నువ్వు నీ అంతలో నువ్వు అద్దంలో చూసుకో ముఖము,
అక్కడ జో బిడెన్ ఎంటర్ కాగానే ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారు. 5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే అది నెరవేరుస్తున్నారు ఉద్యోగాలు. అది పరిస్థితి. డెవలప్డ్ మనము పక్క దేశాలు చూసి మనం నేర్చుకోవాలి. చైనాలో ప్రైవేట్ జాబ్స్ కు డిమాండ్ ఎక్కువ, గవర్నమెంట్ జాబ్ అంటే ఓడి చేయడు. అదే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ 10,000 అన్నా ₹1,00,000 జాబ్ వదులుకుంటారు. ఇది సిస్టమ్ ఇక్కడ. ప్రైవేట్ జాబ్ కు ఎక్కువ డిమాండ్ కలిగియండి, అప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది. రియల్ ఎస్టేట్ మాఫియా, ఎందుకంటే ఈ రోజు వార్డు మెంబర్గా సిటీలో ఉండి వాళ్ళు బ్రోకర్లు అయిపోతారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కార్పొరేటర్ కు ఇది చేస్తున్నారు. కార్పొరేటర్ కి ఏం అవసరం రా బాబు నువ్వు? వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడంలో ఏం పని వానికి? వాని పని ఏంది, వాని రెస్పాన్సిబిలిటీ ఏంది చూసుకోలేదా? ఈ వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీలు అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగితే ఎట్లా? అసలు మిమ్మల్ని ఎంత చెప్పినా గానీ, మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్పినా గానీ మీకు కళ్ళు తెరుస్తలేరు. మీ ఒకపారి మీ అద్దంలో మీ ముఖం చూసుకోండి ఏం చేస్తుండ్రు. సో మన తెలంగాణలో 2019 కరోనా వచ్చిన తర్వాత కాదు, కరోనా రాకముందు 7,675 మంది అన్ని రకాల మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు తెలంగాణలో 2019లో. సో ఇది బంగారు తెలంగాణ. నీ పరిపాలన ఇలా ఉంది. దీనికి రూట్ కాజ్ ఆఫ్ రీజన్స్, కారణాలు ఏంటంటే మన దేశము కరప్షన్, లంచకొండి దేశము, కమర్షియల్ నేషన్. కమర్షియల్ ఎవడు గాని డబ్బు 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 అంటాడు. ప్రొఫెషనల్ గా ఒక ఫిక్స్ రేట్ ఉండదు, ఏది ఉండదు. అంతా మోసం చేసి ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్క గొప్పవాడు 99% అడ్డదారులుండే గొప్పవాడు అవుతాడు. పేదవాడు బతకడం, పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా బతకడం తప్పు, పేదవాడుగా చనిపోవడం తప్పు. అది నీకు హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఇంకోటి డిమాండ్, వాళ్ళు అన్నరెండు ఇన్కమ్ కు డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇల్లు కట్టాలి, రెంట్లకు ఇచ్చేయాలి. ప్రతి ఒక్కడు మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ లెవెల్ రాజకీయ నాయకులు అంత బెనామీ అసెట్స్ అని అదని ఇదని అంత రియల్ ఎస్టేట్ మాఫియాలుగా జమ అయిపోయింది. సో ఇంకొకటి, చదువుకునే 10వ క్లాస్ చదివిన తర్వాత కాలేజ్కి ఎంటర్ అవుతారు కదా, కాలేజ్లో పోయినప్పుడు ఏ కౌన్సిలింగ్ చేయాలి గవర్నమెంట్ స్టూడెంట్స్ కు? కామర్స్ తీసుకోవాలన్నా, సైన్స్ తీసుకోవాలన్నా, ఇంజనీరింగ్ తీసుకోవాలన్నా, మెడిసిన్ తీసుకోవాలన్నా, ఇంక ఏది ఫ్యూచర్ ఉంటది, ఏది ఉండదు, దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇది చేయాలరా బాబు మీరందరూ. ఇది చేయకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది. సో ఆత్మహత్యలకు పాల్పడతారు. సో ఇదొకటి. అండ్ ప్రైవేట్ జాబ్ కు డిమాండ్ లేదు. ఎందుకంటే నేను ఒకటి గమనించింది ఏంటంటే, తెలంగాణలో వాడు పెళ్లి కాకుండా గానీ, ఉద్యోగం చేయకుండా గానీ పిల్లనిస్తారు. అదే ఆంధ్రాలో పెళ్లి, ఉద్యోగం ఉండి 4 రాళ్లు సంపాదించి ఉంటేనే ఇస్తారు పిల్లను. ఇది ఒక క్రైటీరియా. ఎందుకంటే మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో 30 ఏళ్ళు వచ్చేదాకా మ్యారేజ్ అవుతుంది. ఎప్పుడు సెట్ కావాలి మనిషి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి. గజం కొందామంటే ₹1,00,000, ₹1,00,00,000 అయితేనే వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కొనగలుగుతాం. ఇట్లా దందా సురువు అయిపోయింది. చాలా దారుణము, రాక్షసత్వం అయింది. ఇది మీకు ఎంతో కాలం కాదు. ఈ తెలంగాణ దేశం లీడర్ హెచ్చరిస్తుంది ఏంటంటే, మరి ఇంకొక కొద్ది సంవత్సరాలు, ఒక 2-3 ఏళ్ల దాకా మీరు నాటకాలు సాగుతాయి. ఆ తర్వాత మీ నాటకాలు ఏవి సాగవు. మీరందరు కిందికి దిగవలసిందే. కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డివాల్యూ చేయాలి మూవబుల్ ప్రాపర్టీస్ ని. అండ్ డిమాండ్, ప్రైవేట్ జాబ్ కు ఎక్కువ డిమాండ్ కలిగేయాలి. సిస్టమ్స్, పాలసీస్ కలిగేయాలి. కంక్లూజన్ వచ్చేసి, మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న జనరేషన్, యంగ్ జనరేషన్ కు ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్లు వస్తూనే ఉంటాయి. వేరియంట్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, వేరియంట్స్ ద్వారా వస్తూనే ఉంటాయి. కావున ఈ వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడము, మళ్ళీ వ్యాక్సిన్ పవర్ అయినాక మళ్ళీ వైరస్లు రావడము, ఇలా జరుగుతుంది. ఇంకోటి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు రావడము. సడన్ గా వస్తే తుఫాన్ వస్తుంది, లేకుంటే కరువు వస్తుంది. ఇంకోటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఈ డీజిల్, పెట్రోల్ వెహికల్స్ అన్ని ఎలక్ట్రిక్, హైడ్రోజన్, బ్యాటరీ వెహికల్స్
కన్వర్ట్ అవుతాయి. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అప్గ్రేడ్ అవుతుంటారు అనమాట. ఆర్టిఫిషియల్ అంటే రోబోట్స్. హెల్త్ సిస్టమ్ లో ఇప్పుడు హాస్పిటల్లో కూడా రోబోలే పనిచేస్తాయి. మేజర్ ఇప్పుడు చేస్తున్నారు కొద్ది కార్పొరేట్ హాస్పిటల్లో. సో ఇవి అనమాట. దీని మళ్ళీ చూస్తే గమనిస్తే ఫ్యూచరు యంగ్ యువకులకు లేదు, రాదు. సో మీరు చైతన్యము ఇది తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకొని చైతన్యం పొంది మీరు అగ్రెసివ్ కావాలి, పోరాడండి, పాలకులతో పోరాడండి. వాడు ఎట్లా నోటిచ్చి ఓటేయమంటాడో అప్పుడే చెప్పు తీసుకొని కొట్టాలి మీరు. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అర్థమైందా? సో ఇది వీడియో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.